ఇచ్చి పడేసిండు భయ్య టాటా సియదా నిజంగా చెప్తున్నాను. టాటాకు ఒక బిగ్ అడ్వాంటేజ్, ఒక బూమ్ క్రియేట్ చేయడం గ్యారంటీ. ఈవీలో ఆల్రెడీ కింగ్గా ఉంది. ఇంకా మ్యాసివ్గా రూల్ చేయడానికి టాటా సియదా ఈవీ 2026లో వచ్చేసింది. టాటా మోటార్స్కి సంబంధించి చూడొచ్చు మీకు లాంచ్ ఈవెంట్. ఫైనల్లీ టాటా సియదా ఈవీ అయితే లాంచ్ అయిపోయింది అఫీషియల్గా. వాళ్ళ అఫీషియల్ వీడియో కూడా మీరు నోటీస్ చేసినట్టయితే 50 degrees పైన ఎండ ఉండే ఆ డెజర్ట్లో షూట్ చేసినది భయ్య వీడియో. దానికి కూడా ఒక రీజన్ ఉంది, ఎందుకంటే బ్యాటరీ ప్యాక్తో ఈవీ స్పెషలైజ్డ్ టాటా సియదా కాబట్టి అక్కడ లాంచ్ చేసినారు. సో ఎక్స్ప్లోజివ్కి సంబంధించి ఇంకా చాలా కవర్ చేయడానికి అఫీషియల్గా మనకి ఆ వీడియోలో అయితే మీరు నోటీస్ చేసి అన్నీ మాట్లాడుకుందాం. బై ద వే ఒక ఇన్ఫో అయితే చాలా వరకు వీళ్ళు అడ్రస్ చేసినారు. నాకు ఎస్పెషల్లీ చాలా భయం ఉంటుండే అనమాట. మీకు ఎంతమందికి ఈ భయం ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఛార్జింగ్కి సంబంధించి నిజమే మీద ఉన్నది. నాకైతే చాలా భయం ఉంటుంది. పెట్రోల్ అయిపోతే మనం పెట్రోల్ వేసుకోవచ్చు, కాకపోతే ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ చేసుకోవచ్చు, కాకపోతే ఈవీ స్టేషన్స్ అవైలబుల్గా ఉండాలి కదా. ఒక 400 to 500 మనం కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఈవీ స్టేషన్ లేకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది. దానికి వీళ్ళు బెస్ట్ సొల్యూషన్ అయితే తీసుకొచ్చినది. ఈవెన్ బీవైడి కూడా రీసెంట్గానే లాంచ్ అయితే ఏదైతే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేసింది సీల్ యూకి సంబంధించి, దాన్ని కొంచెం సేపు పక్కన పెడితే ఇది ఆల్రెడీ లాంచ్ అయింది కాబట్టి దీని గురించి మాట్లాడదాము. వీళ్ళు మేజర్గా అడ్రస్ చేసింది ఏంటంటే చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోతుందని. జస్ట్ 15 నిమిషాల్లోనే ఆల్మోస్ట్ ఒక 230+ వరకు మనకి ఆ రేంజ్ అయితే వచ్చేస్తుంది జస్ట్ 15 minutesలోనే. సో కంపెనీ దీన్ని చాలా వరకు మేజర్గా అడ్రస్ చేసింది, ఎందుకంటే మనం బయటికి అవుటింగ్కి ఎక్కడికి వెళ్ళినా కానీ మేజర్ ఇష్యూ ఇది. సో అట్లా కాకుండా మనకి డిసప్పాయింట్మెంట్గా మళ్ళీ మనకి ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ ఆ రేంజ్ పెంచుకొని మళ్ళీ బ్యాక్ టు డ్రైవ్, సో మనం మన డెస్టినేషన్కి రీచ్ కావాలన్న ఉద్దేశంతో దీన్ని చాలా వరకు రేంజ్ కూడా చాలా మోస్ట్ అక్యురేట్గా రేంజ్ ఏదైతే మనకి ఆ కంపెనీ ఇచ్చే రేంజ్ ఒకటి ఉంటుంది, మనకి రియల్ టైం రేంజ్ వేరేగా ఉంటుంది కదా. అట్లా కాకుండా ఈ రెండింటిని కూడా ఓవర్కమ్ చేద్దాం అన్నట్టుగా కంపెనీ కూడా చాలా వరకు మీకు లాంచ్ ఈవెంట్ చూస్తే చాలా విషయాలు అయితే తెలుస్తుంది ప్రాక్టికల్గా. ఇప్పుడు మనం ఇంకా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మాట్లాడదాం. బ్యాటరీ ప్యాక్స్ ఏంది, ప్రైస్కి సంబంధించింది, ఫీచర్స్కి సంబంధించింది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ దితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా అఫీషియల్ వీడియో, సో దీనిపైన తీసినది. సో డెజర్ట్ కంప్లీట్గా ఇది 50 degrees ప్లస్గా ఉంటుందన్నమాట. బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ అది బర్నింగ్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో అది కూడా మనం నోటీస్ చేయడానికి. ఈవెన్ హై పవర్ అనమాట, డెజర్ట్లో నడపాలంటే చాలా హై పవర్ ఉండాలి. సో అది కూడా తట్టుకొని ఎక్కడ కూడా కాలిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో నిజంగా చెప్తున్నాను, మన ఇంజనీర్స్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ క్రాష్ టెస్ట్ కూడా చాలా యూనిక్గా చేసినారు, రియల్ క్రాష్ టెస్ట్ అయింది. సో అది కూడా నేను ఎండ్లో చిన్న క్లిప్ కూడా అటాచ్ చేస్తాను, చూస్తే మీదే షాక్ అవుతుంది. సో సేఫ్టీ పరంగా ఆల్రెడీ మీకు తెలిసి ఉండవచ్చు. ఇంకా ఈ ఇంపాక్ట్ ఏదైతే క్రాష్ టెస్ట్ ఉందో ఇంకా మీరు షాక్ అవ్వడం గ్యారంటీ. ఇంకా లేట్ చేయకుండా దీనికి సంబంధించిన టాటా సియదా ఈవీకి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం వేరియంట్స్ చూసుకున్నట్టయితే మనకి ఎంట్రీ లెవెల్ వేరియంట్ వచ్చేసి మనకి ప్యూర్ ఎస్, దాని తర్వాత అడ్వెంచర్, ఎంపవర్డ్ ఏ. ఈ ఎంపవర్డ్ ఏలోనే మనకి QWD అనమాట. ఏదైతే మనకి డ్యూయల్ మోటార్ సెటప్ ఏదైతే ఉంటుందో క్వాడ్ వీల్ డ్రైవ్ అని పిలిపిస్తుందో, నార్మల్గా మన భాషలో చెప్పాలంటే ఆల్ వీల్ డ్రైవ్. సో 4 wheel డ్రైవ్ అయితే మనం QWDగా పిలుస్తున్నారు. ఇది ఎంపవర్డ్ ఏగా వస్తుంది. ఇంకా అఫీషియల్గా మనకి బ్రోచర్ రిలీజ్ కాలేదు, జస్ట్ హైలైట్స్ మాత్రమే చెప్తున్నాను. ఒకసారి రిలీజ్ అయిన తర్వాత రేపా ఎల్లుండా కంప్లీట్గా డీటెయిల్స్ ఇంకా రివీల్ అయితే చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మనకి బ్యాటరీ చూస్తున్నట్టయితే చాలా మ్యాసివ్ అనమాట. ఇక్కడనే మీరు చూడొచ్చు 63 kilowatt బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇంకోటి 75 kilowatt బ్యాటరీ ప్యాక్తో అయితే ఈ రెండు బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. 63 kilowatt మనకి బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్టయితే అరౌండ్ 450 kilometers to 460 kilometers మనకి రేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే జస్ట్ 15 minutesలోనే 238 kilometers మనకి రేంజ్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది జస్ట్ 15 నిమిషాల ఛార్జింగ్తోనే. అండ్ 75 kilowatt మనకి బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్టయితే 510 kilometers to 530 kilometers రేంజ్ అయితే రియల్ టైం రేంజ్ అయితే ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ మనకి 120 kilowatt DC ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అరౌండ్ 15 minutesలోనే 263 kilometer మనకి రేంజ్ అయితే ఇక్కడ టాటా సియదా ఈవీ అయితే ఆఫర్ చేస్తుంది. ఇక్కడనే మీరు నోటీస్ చేయొచ్చు, ఒక డ్రైవ్కి మనం వెళ్ళినట్టయితే ఒక ట్రిప్కి ఫ్యామిలీ ఎక్కడా కూడా మనకి టెన్షన్ ఫ్రీగా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు త్రూ ఈ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు రేంజ్ కూడా మనం చూసుకున్నట్టయితే. పర్ఫార్మెన్స్ అయితే
పీక్ పర్ఫార్మెన్స్ అనమాట. మనం అవుట్పుట్ చూసుకున్నట్టయితే పవర్ అవుట్పుట్ 340 బీహెచ్పి పవర్ అవుట్పుట్తో వస్తుంది. 500 ఎన్ఎం పీక్ టార్క్ని అయితే ఇది జనరేట్ చేస్తుంది. అందుకే మీరు డెజర్ట్లో చూడొచ్చు, ఇంత పవర్ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా. అండ్ ఇంకొకటి మనకి మోడ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం కమింగ్ బ్రోచర్ వచ్చిన తర్వాత అఫీషియల్గా అన్ని విషయాలు ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం అనమాట. అండ్ డ్యూయల్ మోటార్ సెటప్ ఇంతకుముందు చెప్పినట్టు నేను క్వాడ్ వీల్ డ్రైవ్ వీళ్ళు పిలుస్తున్నది అనమాట. 103 కిలోవాట్ మనకి ఫ్రంట్ మోటార్కి సంబంధించి స్ట్రాంగెస్ట్. ఇంకోటి ఏంటంటే రియర్ 175 కిలోవాట్ రియర్ మోటార్కి సంబంధించి మొత్తం టుగెదర్ ఒక 4 వీల్ డ్రైవ్ ఆల్ వీల్ డ్రైవ్ మనం చెప్పుకుంటాం చూడండి. ఆల్మోస్ట్ ఒక 4992 ఎన్ఎం ఆఫ్ కంప్లీట్ వీల్ టార్క్ అయితే ఆ క్లైంబింగ్ ఈవెన్ ఆ ఇంక్లినేషన్స్ అంటాం చూడండి. ఆల్మోస్ట్ ఇప్పుడు డెజర్ట్లో ఇంతకుముందు నేను వీడియో చెప్పినాను కదా, ఆల్మోస్ట్ అది 50 డిగ్రీ ఇంక్లైన్ అనమాట. ఆ కంప్లీట్గా పైకి ఎక్కింది చూడండి. అక్కడ మనకి ఈ క్లైంబింగ్ పవర్ కూడా మనకి ఆల్మోస్ట్ 4992 ఎన్ఎం టార్క్ని అయితే ఇది జనరేట్ చేస్తుంది. అండ్ బూస్ట్ మోడ్ కూడా మనకి ఇక్కడ మీరు నోటీస్ అయితే చేయొచ్చు. మనకి ఏంటంటే యాక్టివేటెడ్ వయా ఫిజికల్ కన్సోల్ బటన్ అనమాట. బటన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ మనకి బూస్ట్ మోడ్ కూడా మ్యాక్సిమం పవర్తో పాటు మ్యాక్సిమం టార్క్ అయితే ఆ బూస్ట్ మోడ్ ఉత్తంగానే మనకి ఇమ్మీడియట్గా వెహికల్ అయితే ఆన్ అయిపోతుంది. ఇప్పుడు ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. సేమ్ మనకి ట్రిపుల్ స్క్రీన్ సెటప్ అయితే వస్తుంది, సేమ్ మీకు సియదాలో చూసినట్టయితే. బై ద వే సియదా అఫీషియల్ వీడియో ఛానల్ అవైలబుల్గా ఉంది, ఒక్కసారి ఆ ఛానల్ విజిట్ చేసి చూడొచ్చు, లేదంటే లింక్ అనేది ఐ బటన్లో ఇస్తాను. ఒక్కసారి టాటా సియదా పెట్రోల్ వర్షన్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఈవీలో మనం చూసుకుంటే సేమ్ కంటిన్యూ చేస్తున్నది. హారిజాన్ వ్యూ మనకి ట్రిపుల్ స్క్రీన్ సెటప్. మనకి ఏంటంటే ఫ్లాగ్షిప్ ఏదైతే డాష్ బోర్డ్కి సంబంధించి డిజైన్ విత్ ఇంటిగ్రేటెడ్ స్క్రీన్స్ ఉన్నాయి కదా, లైక్ 10.25 ఇంచ్ మనకి డ్రైవర్ కస్టడీ కావచ్చు. అండ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్ 12.3 ఇంచ్ డిస్ప్లేకి సంబంధించి లైక్ మీడియా పరంగా లైక్ ప్యాసింజర్ కంట్రోల్స్కి సంబంధించి కంప్లీట్ 3 స్క్రీన్ సెటప్ అయితే ఇక్కడ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. కంఫర్ట్కి సంబంధించి మనకి అండ్ టెక్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే పానోరమిక్ సన్ రూఫ్ సెటపే కావచ్చు, వెంటిలేటెడ్ సీటింగ్కి కానీ, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ సెటప్ కానీ, అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఏఆర్ హెడ్ అప్ డిస్ప్లేకి సంబంధించి కూడా మనకి ఫీచర్స్ ఇందులో నోటీస్ అయితే చేయొచ్చు. సేఫ్టీకి సంబంధించి కూడా మనకి కంప్లీట్ ఎక్విప్మెంట్ ఏదైతే మనకి లెవెల్ 2 అడాస్ సంబంధించి కావచ్చు. అండ్ ఇంక్లూడ్స్ మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ కానీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కానీ, అండ్ ఇంతకుముందు చెప్పినట్టు లెవెల్ 2 అడాస్ మనకి ఈ కీ ఫీచర్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఫైనల్లీ ప్రైజింగ్. సో ఇంట్రొడక్టరీ ప్రైజింగ్ మనం చూసుకున్నట్టయితే 18.79 lakhs నుంచి అయితే ఎక్స్ షోరూమ్ ఇది లాంచ్ అయితే అయిందనమాట. అండ్ మళ్ళీ మనం చూసుకున్నట్టయితే బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. డెలివరీస్ కూడా మనకి జూలై 15th నుంచే కంపెనీ అయితే స్టార్ట్ చేస్తుందని అఫీషియల్గా అనౌన్స్ అయితే అయింది. సో ఇది ఇవాళ వీడియో టాటా సియదా ఈవీకి సంబంధించి. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు క్రాష్ టెస్ట్కి సంబంధించి కూడా చాలా యూనిక్గా చేసినారు. రియర్కి సంబంధించి క్రాష్ టెస్ట్ అయింది. ఆ వీడియో చిన్న క్లిప్పు ఎండ్లో మీకు పెడతాను, ఒక్కసారి చూడండి. సో దితే సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా గ్యారేజ్.